ఇప్పుడు కార్యకర్తలు నాయకులు జనం దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? ఇదివరకు ఏడాదికి వచ్చేటప్పటికి ఇంత డబ్బులు వచ్చాయి, ఇప్పుడు ఆ డబ్బులు రావట్లేదు కదా. కాబట్టి ఏమని చెప్తారు వీళ్ళు? ప్రతి మహిళ ఆశ పెట్టుకుంది 1500, ప్రతి నిరుద్యోగి ఆశ పెట్టుకుంది 3000 రూపాయలు, ప్రతి 50 ఏళ్ళోళ్ళు ఆశ పెట్టుకున్నటువంటి పెన్షన్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఆశ పెట్టుకున్నటువంటిది వచ్చేటప్పటికి ఈ తల్లికి వందనం అందరి పిల్లలకి, ప్రతి ఒక్కళ్ళు ఆశ పెట్టుకున్నటువంటిది గ్యాస్ అందరికీ వస్తుంది అన్నటువంటిది, ప్రతి ఒక్కళ్ళు ఆశ పెట్టుకున్నది రైతులకి, కౌలు రైతులకు కూడా వస్తాయని. వీటిలో కౌలు రైతులకి ఎదవరకటి మీద ఒక 500 1000 ఎక్కువ ఇచ్చినట్టు చెప్తారు కానీ ఏముండదు, ఉన్నోళ్ళలో కొంతమందికి తెస్తారు. ఇప్పుడు చూడండి, పెన్షన్లు 1,00,000 మందికి ఇస్తున్నాం అని చెప్పి నిన్న ప్రకటించారు కొత్తగా, కానీ తీసేసింది 3 లక్షల మందిది. వాళ్ళు ఇచ్చిన లిస్ట్లోనే కనబడుతుంది కదా ఈ నెలలో ఎన్ని పెన్షన్లు రిలీజ్ చేశారనేది. ఇదివరకు జగన్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఆ అడ్వర్టైజ్మెంట్ని అడ్డుపెట్టి క్వశ్చన్లు రాసేవాళ్ళు ఈనాడు జ్యోతి. అవును, ఇట్లాగా చూసారా లాస్ట్ మంత్తో పోల్చుకుంటే 50,000 తగ్గినాయి, 1,00,000 తగ్గినాయి అన్నటువంటి. కరెక్ట్, అట్లా రాయడం వల్ల ప్రెషర్ ఉంటుంది గవర్నమెంట్ మీద. ఇప్పుడు అట్లా రాయట్లా, ఓన్లీ ఎంత ఇవ్వబోతున్నారు ఈ నెల అనేది మాత్రమే రాస్తున్నారు. ఇదివరకు మనకున్న లెక్క 67 లక్షలు, ఇప్పుడు 64కు 63కు వచ్చినట్టుంది. అంటే అన్ని లక్షలకు తీసేశారు, అందులో ఎక్కువ